ఇస్తే గెలుస్తామన్నటువంటిది చంద్రబాబు నమ్మకం. ఎందుకంటే ఇద్దరి దగ్గర కొన్ని పాజిటివ్ అడ్వాంటేజెస్ ఏమన్నాయంటే జనసేన మ్యాన్ పవర్ ప్లస్ ఒక కాపు సామాజిక వర్గం, ఇటు భారతీయ జనతా పార్టీ మోడీ గెలుస్తాడనేటువంటి ఫీలింగ్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ మోడీకి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఓటరు సాధారణంగా తటస్థంగా ఉంటాడు, వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఆ తటస్థ ఓటరు పోలింగ్ బూత్కి వస్తాడు, ఓటేస్తాడు. అది 2014లో వాళ్ళకి అధికారంలోకి తెచ్చింది, 1999లో వాళ్ళని అధికారంలోకి తెచ్చింది. కాబట్టి ఆ కోణంలో చూసుకుంటుంది తెలుగుదేశం. ఇందులో అధికారం అనే అతిపెద్దదైనటువంటి పండు తినాలనుకుంటున్నది తెలుగుదేశం పార్టీ. దానికి కాస్త ఎరువులు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా, జనసేనను బీజేపీ. అయితే ఈ ఎరువుల బస్తాలు రెండు కూడా ఏం ఆలోచిస్తున్నాయి అంటే తాము కూడా కొంత ప్రయోజనం పొందుతాం, భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి విధంగా, సొంతగా అయితే గెలవలేం అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు. వీళ్ళకేంటి, అతను వేసుకున్న స్కెచ్ ప్రకారం మన ఇద్దరి సపోర్ట్తో అతను గెలిస్తే అక్కడ కొంత బెనిఫిట్ వస్తుంది, కొంత ప్రయోజనం పొందదు. ఓడిపోయినా వీళ్ళకి నష్టమేం లేదుగా, జీరోతో పోల్చుకుంటే కాస్త సాధించినట్టే కదా. గెలిపించుకునే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి, వీళ్ళు జస్ట్ ఒక ఇరుసు. పొత్తు వల్ల వ్యక్తిగతంగా ప్రతి పార్టీకి కొంత బలం ఏమన్నా స్ట్రెంత్ గెయిన్ అవుతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఏమన్నా ఉందా బీజేపీకి రేపొద్దున్న పొత్తు పెట్టుకుంటే? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బేసిక్గా పార్టీకి సంబంధించి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఇప్పుడు రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. పొత్తు అన్నప్పుడు కొన్ని శక్తులు అక్కడ కలుస్తాయి, వాటి వలన కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది సహజంగా. అంటే పొత్తుకు వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయి కదా.